అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వెల్కమ్ టు ప్రేమతో మీ గ్రీష్మ. ఈరోజు నేనేం చూపించబోతున్నానంటే షూటింగ్లో మా బ్రేక్ఫాస్ట్ ఏంటి, బ్రేక్ఫాస్ట్లో ఏం పెడతారో, లంచ్కి ఏం పెడతారో, మధ్య మధ్యలో మేము ఏం తింటాం ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. మధ్య మధ్యలో కొన్ని స్కిప్ అవుతూ ఉంటాయి, బట్ అవన్నీ మీరు పట్టించుకోవద్దు. మ్యాక్సిమం మేము ఏమేమి తింటాము అనేది నేను మీకు చూపిస్తాను. డైలీ అదే మెన్యూ ఉండదు, చేంజ్ అవుతూ ఉంటాయి. అవన్నీ నేను మీకు చూపిస్తాను. ఈరోజు మా ప్రొడక్షన్లో ఫుడ్ ఏంటి అంటే ఇడ్లీ, వడ, దోశ, అల్లం చట్నీ, గట్టి చట్నీ, నీళ్ళ చట్నీ, నీళ్ళ సాంబార్. ఈ చట్నీ నీళ్ళది కాదు, బట్ బాగుంటుంది. సాంబార్ మాత్రమే కొంచెం నీళ్ళ సాంబార్. నేను మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చూపించాను కదా, మధ్య మధ్యలో మేము స్నాక్స్ కూడా తింటాము. ఏంటో తెలుసా? స్వీట్ కార్న్. మా అత్తమ్మ తీసుకొచ్చారు స్వీట్ కార్న్. నేను ఇలా ఒలిచి పెడుతూ ఉంటున్నాను బుజ్జి తల్లి. నేను ఇలా తింటూ ఉంటాను. స్వీట్ కార్న్ తిన్నాను కదా, తిన్న కొంచెం సేపు తర్వాత కాఫీ వచ్చింది. ఇంకా నాకు కొంచెం టైం ఉంది అనేసి ఇంకా నేను శారీ చేంజ్ చేసుకోలేదు. నాకు చెప్పిన తర్వాత నేను శారీ చేంజ్ చేసుకుంటా. ఈలోపు మధ్య మధ్యలో నేను ఏం తింటున్నాను ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను, ఓకేనా? కాఫీ అయిపోయింది కదా, చాలా గ్యాప్ తర్వాత అంటే కొంచెం లంచ్ టైం అవుతుంది. మాకు ఆకలేస్తుందని అత్తమ్మతో చెప్తే నా కోసమని చాక్లెట్ ఇచ్చారు. నాకు ఒక్కదానికే కాదు, అందరం తింటున్నాం. బామ్మగారు, ఇంకా అఖిల, అత్తమ్మ. తింటేనే నేను ఇలా ఏం కాదు, మరి మేము కూడా తింటున్నాం. మేము కూడా అలాగే ఉన్నాం. లావు కాదండి, నిండుగా ఉంటాం మేము, బుజ్జిగా క్యూట్గా ఉంటాం. ఏమంటారు? ఏదైనా చాక్లెట్ తింటూ ఉంటే కరిగిపోతుంది. అసలు ఎంత బాగుంది కదా. మీకు కూడా తినాలనిపిస్తుందా? నాకైతే చాక్లెట్స్ అంటే చాలా ఇష్టము. మీలో కూడా ఎంతమంది ఇష్టమో కామెంట్ చేయండి. రోజు మా లంచ్లో పప్పు తోటకూర, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా ఇది క్యాబేజీ పువ్వు, ఇంకా టమాటా, ఇంకా సాంబార్. చూసారా ముక్కలు ఎంత బాగున్నాయో, యమ్మీగా. ఇంకా దొండకాయ ఫ్రై. మేమందరం కలిసే తింటామండి. అందరం మంచిగా ఫ్యామిలీ అంతా కలిసి తింటాము. ఒక షూటింగ్లోనే కాదు, బయట కూడా మేము అందరం మంచిగా ఫ్యామిలీగా మంచిగా ఉంటాం. మా బామ్మగారు ఏమంటారు, అది తలకాయ కూర, గోంగూర తీసుకొచ్చారు. గోంగూర పువ్వు పచ్చడి. దానికి మా లంచ్ అయితే ఫినిష్ అయింది. ఇందాక చూసారా చాలా మంది జనాలు ఉన్నారు కదా, ఇప్పుడు చూడండి అందరూ తినేసి కొంచెం బ్రేక్ ఇచ్చారు కదా, అందరూ తినేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ షూట్ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు నేను మీకు మా అత్తమ్మ బుట్టలో ఏమున్నాయో చూపిస్తాను. ఇదే మా అత్తమ్మ ఫుడ్ బాక్స్. అంటే ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినట్టే. ఇవి బిస్కెట్స్ బాగుంటాయి, ఇందులో అయిపోయినట్టు ఉన్నాయి మేము తినేవి అన్నీ. బిస్కెట్స్ ఇంకా చూసారా ఎన్ని డబ్బాలు, మ్యాక్సిమం అన్ని డబ్బాలు ఖాళీ చేసేసినట్టున్నాయి. దీంట్లో డ్రై ఫ్రూట్స్, చిక్కీ తినేసాం మేమే అన్నీ. ఇంకా డ్రాగన్ ఫ్రూట్, ప్రోమోగ్రనైట్, ఇంకా ఆరెంజెస్. ఇదేంటి అంటే తిన్న తర్వాత సోంపు ఇస్తారు, ఆ డబ్బా. అది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది, ఫుల్గా తీసుకొస్తారు. ఇది మేము అందరం తినేసరికి కొంచెం అయిపోయింది. ఇది ఇదేంటి అత్తమ్మ బాక్స్ ఏంటి? ఇది ఇందులో సేమియా ఉప్మా తీసుకొచ్చారు, చూపిస్తాను. సేమియా ఉప్మా
ఇది మార్నింగ్ తీసుకొచ్చారు, మంచిగా ఉంది. ఈవినింగ్ ఎప్పుడైనా ఆకలేసినప్పుడు ఎవరికైనా ఆకలేస్తే ఇస్తూ ఉంటారు అనమాట. మనం ఎలా ఇంట్లో అమ్మ ఏమైనా ఉంటే పెట్టమ్మా ఆకలేస్తుంది అంటాం కదా, అట్లా మా అత్తమ్మని మేము కూడా ఆకలేస్తుంది ఏమైనా ఉన్నాయా అని అడుగుతూ ఉంటాము. ఇది పిక్కిల్, నెయ్యి, ఇంకా పప్పుల పొడి. అదే మా లంచ్కి అన్నీ అయిపోయాయి మ్యాక్సిమం. ఇది కూడా ఇది ఒక రకమైన చిక్కీ. ఇంకేమున్నాయి, అన్నీ తినేసిన తర్వాత ఇంకేముంటాయి. చూసారా, ఇందాక నేను మీకు ఉప్మా చూపించాను కదా, అది ఇప్పుడు తింటున్నాం మేము. ఆ వెనక ఒక బాటిల్ ఉంది కదా, అది నా బాటిలే. నేను మీకు యూట్యూబ్ షార్ట్స్లో కూడా అది ఓపెన్ చేసి చూపించాను, గుర్తుపట్టారా? అది బాటిల్ కాదు, వాటర్ ట్యాంక్. టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉంది. వేడివేడిగా ఉంది. వీడియో అయిపోయిందిలే, సబ్స్క్రైబ్ చేసుకో.